హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2 ఇది. ఈ వీడియో కంచి కామాక్షి టెంపుల్కి. ఈ టెంపుల్ కాంచీపురంలో ఉంటుంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ గుడి చుట్టూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. దీన్ని పల్లవాస్ కట్టించారు. ప్రస్తుతం ఈ ఊరిని లేదంటే ఈ టెంపుల్ ఉండే ప్రదేశాన్ని అంతా కూడా కామకోటి పీఠం అంటారు. బాల త్రిపుర సుందరి దేవి రాక్షసుని చంపి ఇక్కడ స్థిరపడింది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించారు. ఈ ఆలయం కాంచీపురం కామకోటి పీఠం మఠానికి కేంద్రం. కంచి పీఠంకి ఇప్పటికి 3 పీఠాధిపతులు ఉన్నారు. ఫస్ట్ చంద్రశేఖరేంద్ర సరస్వతి, సెకండ్ జయేంద్ర సరస్వతి, 3వ వచ్చేసి విజయేంద్ర సరస్వతి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయన. ఈ టెంపుల్ 5 acres ఉంటుంది. ఇది ఈ టెంపుల్ గురించి ఒక బ్రీఫ్ హిస్టరీ. ఇంకా వీడియో చూసేయండి. మీరు ఇంకా వేరే ఏమన్నా గుడిలో ఇట్లా ప్యారెట్ చూస్తుంటే కామెంట్ చేయండి గైస్. ఇక్కడ అమ్మవారి భుజం మీద చిలుక ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ చిలుకలు కనిపిస్తాయి. ఎందుకు అని చెప్పి అనుకున్నా కదా, తర్వాత నేను మళ్ళీ రీసెర్చ్ చేసింటే దొరికింటది ఇది. నాకు తెలిసి తిరుమల గుడి కూడా ఇంతకంటే కొంచెం ఈ ఆవరణం తక్కువేనేమో. మోస్ట్లీ ఇదే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం పెద్దగా ఫ్రీగా ఉందేమంటే దర్శనం తొందరగా అయిపోతే హ్యాపీ. ప్రతి ఒక్క గోపురము ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో కనిపిస్తుంది ఇక్కడ. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలు ఇండియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉంటాయి. అదంతా చాలా పెద్ద స్టోరీ. ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా చెప్తాను. చూసాక చాలా పెద్దగా అనిపిస్తుంది గుడి. ఇంత పెద్ద గుడి నేను ఒక చాలా ఇయర్స్లో ఎప్పుడు చూడలేదు. జస్ట్ చాలా లక్కీ మేము. ఒక కొంచెం టైంలో అట్లా వెళ్ళిపోయినాం లోపలికి. జస్ట్ 5 minutes దర్శనం అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే మామూలుగా లేదు దర్శనం అయితే. ఒక మినిమం 1 hour పైన పడ్డట్టుంది. ఇంతవరకు ఏ గుళ్ళో నేను ప్యారెట్స్ చూడలేదు. ఇక్కడ మాత్రం చూస్తున్నా చిలుక. ఈ కోనేరు పేరు పంచగంగా అంట. ముందర ఒక చిన్న సైన్ బోర్డు వేశారు. ఈ కోనేరులో కూడా మధ్యలో ఇంకొక చిన్న టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అది సగం మునిగిపోయినట్టులాగా ఉంది. అది కూడా ఏమో నాకు అర్థం అవ్వలేదు. మీకేమైనా తెలిస్తే కూడా చెప్పండి. ఇంతకుముందు మీరు చూసినట్టే ఈ కోనేరులో ఫిష్లు ఎక్కువ ఉన్నాయి. బాగుంది ఇది కోనేరు కూడా. ఓవరాల్గా ఈ గుడి చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇప్పుడు బంగారపల్లి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో.